వెల్కమ్ టు తెలుగు సోల్‌ఫుల్ ఫ్రెండ్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ దీపావళి వెలుగుల్లో దాగి ఉన్న మనిషి మానవత్వాన్ని గుర్తు చేసే కథ. అనగనగా ఒక ఊరికి ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి తన రాజ్యం అంటే అపారమైన గర్వం, గౌరవం కూడా. చుట్టుపక్కల ఉన్న అన్ని రాజ్యాల్లో తన రాజ్యమే గొప్పది అని గుర్తించబడాలని ఎప్పుడూ తాపత్రయపడేవాడు. ప్రజలు సంతోషంగా ఉంటేనే రాజ్యం గొప్పదవుతుందని తెలుసు. కానీ అది ఎలా చూపించాలన్న ఆలోచనలో ఉండేవారు రాజుగారు. అలా ఒక సంవత్సరం దీపావళి పండుగ దగ్గర పడుతూ ఉండగా రాజుగారి మనసులో ఒక ఆలోచన మెరిసింది. ఈసారి దీపావళి అన్ని రాజ్యాల కన్నా మన రాజ్యంలోనే అద్భుతంగా జరగాలి అని నిర్ణయించుకున్నారు. అందుకు ఒక పెద్ద పోటీని ప్రకటించారు. రాజ్యంలో అందరికన్నా బాగా దీపాలు పెట్టి తమ ఇంటిని ఎవరు మంచిగా అలంకరించుకుంటారో వారికి రాజుగారు స్వయంగా బహుమానం ఇస్తారు అని ఈ వార్తను రాజ్యమంతా డిండోరా వేయించి ప్రకటింపచేశారు. ఇంకేముంది, రాజ్యమంతా ఉత్సాహంతో నిండిపోయింది. ప్రతి ఇంట్లో దీపాలు, రంగవల్లులు, అలంకరణలు, ఒకరిని మించి ఒకరు తమ ఇల్లు ఎలా అందంగా కనిపించాలా అని ప్రయత్నించారు. రాత్రి పడుతూ ఉండగా మొత్తం ఊరు వెలుగులతో మెరిసిపోయింది. దీపావళి అంటే ఇలా ఉండాలి అనిపించేలా మారిపోయింది రాజ్యం. దీపావళి రోజు సాయంత్రం రాజుగారు తన పరిచారకులతో కలిసి రాజ్యాన్ని పర్యటించడానికి బయలుదేరారు. ఒక్కో ఇల్లు చూసి చాలా సంతోషించారు. మన రాజ్యం నిజంగా గొప్పదే అని మనసులో ఆనందపడ్డారు. కానీ అలా వెళుతూ ఉంటే ఊరి అంచుల దగ్గరికి వచ్చేసరికి ఒక ఇల్లు మాత్రం చీకట్లో మునిగిపోయి కనిపించింది. అక్కడ దీపాలు లేవు, అలంకరణ లేదు. రాజుగారు ఆశ్చర్యపోయారు. ఆ ఇంట్లో ఎవరు ఉంటారు? ఎందుకు వాళ్ళు ఇల్లు అలంకరించుకోలేదు అంటూ ఆ ఇంటి వైపు అడుగులు వేశారు. ఇంటి దగ్గరకు వెళ్ళి చూసేసరికి ఇంటి బయట రహదారి మీద ఒక చిన్న దీపం వెలుగుతూ ఉంది. ఆ దీపం వెలుగులో రహదారిలో ఉన్న ఒక లోతైన గొయ్యి స్పష్టంగా కనిపించింది. ఇంటి అరుగు మీద ఒక అవ్వ కూర్చొని ఆ దీపం ఆరిపోకుండా నూనె పోస్తూ ఉంది. ఆ దృశ్యం చూసి రాజుగారి హృదయం కదిలిపోయింది. రాజుగారు మృదువుగా ఇలా అడిగారు, అవ్వా, నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు? మీ ఇంటికి దీపాలు ఎందుకు పెట్టలేదు? అప్పుడు అవ్వ చిరునవ్వుతో ఇలా చెప్పింది, బాబూ, నా దగ్గర రోజు ఒక్క దీపం పెట్టేంత డబ్బు మాత్రమే ఉంది. ఈ రహదారి మీద రాత్రి బాటసారులు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ గొయ్యి కనిపించకపోతే వాళ్ళు పడిపోతారు. అందుకే నా ఇంట్లో కాకుండా ఇక్కడ దీపం పెడతాను. ఆ మాటలు విన్న రాజుగారు నిశ్శబ్దంగా నిలబడిపోయారు. ఊరంతా తమ ఇళ్ళ కోసం దీపాలు పెట్టుకుంది. కానీ ఈ అవ్వ మాత్రం ఇతరుల క్షేమం కోసం దీపం వెలిగించింది. ఇదే నిజమైన దీపావళి. ఇదే నిజమైన వెలుగు అని రాజుగారు వెంటనే ఇలా ప్రకటించారు. ఈ రాజ్యంలో అందరికన్నా బాగా దీపాలు పెట్టింది ఈ అవ్వే. బహుమానం కూడా ఈ అవ్వకే అని అందజేశారు. ప్రజలంతా చప్పట్లు కొట్టి ఆ అవ్వను ప్రశంసించారు. తర్వాతి రోజే రాజుగారి ఆదేశంతో పనివాళ్లు వచ్చి ఆ రహదారిలోని గొయ్యిని మరమ్మత్తు చేశారు. అప్పటినుంచి ఎవరూ అక్కడ పడలేదు. అవ్వ వెలిగించిన దీపం అనేక మందిని రక్షించింది. ఈ కథ మనకి చెప్పేదేంటంటే, అవ్వ అందరిలానే తన ఇంటి దగ్గర మాత్రమే దీపాల వెలుగు ఉండాలి అని అనుకోలేదు. తనకు సాధ్యమైనంత వరకు ఇతరులకు ఉపయోగపడేలా సహాయం చేయాలని అనుకుంది. ఇతరుల క్షేమం గురించి ఆలోచించింది. అది కూడా
ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా చేసింది. అందుకే రాజుగారి బహుమానం, ప్రజలందరి ప్రశంసలు ఆమెకు లభించాయి. మనం కూడా మనకు సాధ్యమైనంత వరకు మన జీవితంలో ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించాలి. అది ప్రశంసల కోసం కాదు, బహుమానాల కోసం కూడా కాదు. మన మనసుకి నేను మంచి పని చేశాను అనే తృప్తి కోసం. ఈ స్టోరీ మీ మనసుకి ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు సోల్‌ఫుల్ ఫ్రెండ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ.